హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పంచమ వేదంగా పిలువబడే మహాభారతం ఎన్నో రహస్యాలతో నిండి ఉన్న ఒక అద్భుతమైన గ్రంథం. దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రజలకు ఇంకా సుపరిచితమే. చాలామంది ప్రజలకు మహాభారతం శంతనుడు సత్యవతీ దేవి నుండి తెలుసు. కానీ సత్యవతీ దేవి జననం ఎలా జరిగిందో తెలుసా? ఎంతో విచిత్రంగా జరిగిన వీరి జననాన్ని తెలుసుకుందాం. దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. పూర్వం ఉపరిచర వసువు అనే రాజు ఉండేవాడు. భేతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఎంతో గొప్పవాడు. ఎంతంటే సాక్షాత్తు ఆ దేవేంద్రుడే తన ధర్మాలు తెలుసుకొని పూజించేవాడు. ఉపరిచర వసువు గిరిక అనే కన్యను వివాహం చేసుకుంటాడు. ఎంతో అందంగా ఉండేది. రాజు తన భార్యను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. కానీ ఒకరోజు వేటకు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాడు, కానీ తన మనసంతా తన భార్య మీదనే ఉంది. అలా తన భార్యను తలుచుకుంటూ వెళ్తుండగా తనకు వీర్యస్ఖలనం అవుతుంది. దానిని ఒక డొప్పులో పట్టి డేగను తన భార్యకు ఇవ్వమని పంపుతాడు. ఆకాశ మార్గాన వెళ్తున్న ఆ డేగను ఇతర డేగలు చూసి ఏదో మాంసపు ముద్దనే తీసుకువెళ్తుంది అని దానిపై విరుచుకుపడతాయి. కొంతసేపు పోట్లాడిన డేగ చేతిలో ఉన్న వీర్యం ఉన్న డొప్పను నేరుగా యమునా నదిలో పడేస్తుంది. అందులో ఆద్రిక అనే అప్సరస ఒక బ్రాహ్మణ శాపం వలన చేపలా తిరుగుతుంది. నదిలో పడిన వీర్యాన్ని ఆ చేప మింగుతుంది. కొన్ని రోజులకు జాలరులు చేపలు పడుతూ ఆ ఆద్రిక అనే చేపను కూడా పడతారు. తేజస్సుతో గర్భం దాల్చి ఉన్న చేపను రాజైన ఉపరిచర వసుకు అప్పగిస్తారు. 10 మాసాలు వేచి చూశాక చేప గర్భం నుండి మానవ ఆకారంలో ఒక పురుషుడు, స్త్రీ జన్మిస్తారు. ఆద్రిక శాప విమోచనమై స్వర్గలోకానికి తిరిగి వెళ్తుంది. ఉపరిచర వసువు పురుషుణ్ణి తన కుమారుడిగా భావించి పెంచుకుంటాడు. అతడే మత్స్యరాజు అనే వీరుడవుతాడు. చేప నుండి పుట్టిన కన్యను ఉపరిచర వసువు దశరాజు అనే రాజపుణ్ణి కూతురిగా పెంచుకోమని దానమిస్తాడు. దశరాజు ఆ కన్యకు సత్యవతీ దేవి అనే పేరు పెట్టి పెంచుకుంటాడు. అయితే సత్యవతీ దేవి అదే యమునా నదిలో నావను నడుపుకుంటూ బ్రతుకుతుండేది. వశిష్ఠుడి మనవడు శక్తి అనే మహామునికి పుత్రుడైన పరాశర మహర్షి తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. యమునా నది ఓడరేవులో సత్యవతీ దేవిని చూడగానే తన జన్మ వృత్తాంతాన్ని మొత్తం తెలుసుకుంటాడు. అందంగా ఉన్న సత్యవతీ దేవిని చూసి మోహానికి గురవుతాడు. అప్పుడు సత్యవతీ దేవి, నేను చాపవాసనతో కూడిన జాలరి వనితను, అంతేకాక నేను ఒక కన్యను. నా కన్యత్వాన్ని పోగొట్టుకొని మా నాన్నగారి దగ్గరికి ఎలా వెళ్ళాలి, అతన్ని ఎలా మోసం చేయాలని అడుగుతుంది. అప్పుడు పరాశర మహర్షి, నీవు జాలరి కన్యవు కాదు, ఉపరిచర వసువు అనే రాజు యొక్క వీర్యం ద్వారా జన్మించావని చెబుతాడు. నీ కన్యత్వంకు భంగం కలగకుండా నీకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తాను. అలాగే నీ శరీరం నుండి వచ్చే దుర్వాసన సుగంధ వాసనలాగా 1 యోజనం దూరం వరకు వ్యాపించేలా వరం ఇస్తాడు. అన్నట్టుగానే సత్యవతీ దేవికి సూర్య సన్నిభుడు అనే కుమారుడు జన్మిస్తాడు. అతడే వేదవ్యాసుడు. కానీ ఇతడికి మరో ప్రసిద్ధమైన పేరుంది, కృష్ణ ద్వైపాయనుడు. ఇతడు పుట్టిన కొన్ని రోజులకే జింక చర్మపు వస్త్రాన్ని ధరించి ఎర్రని జడలతో దండ కమండాలతో తల్లి సత్యవతీదేవి ముందుకొచ్చి, నేను చెయ్యవలసిన పని చాలా ఉంది, నీవు ఎప్పుడు తలుచుకున్నా నేను రాగలను అంటూ తపస్సు చేసుకోవడానికి తపోవనానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన కృష్ణ ద్వైపాయనుడు తపస్సులో నిమగ్నుడై భగవంతుణ్ణి అనుగ్రహం చేసుకుంటాడు. ఇతనికి 8 మంది ప్రత్యేకమైన శిష్యులు ఉండేవారు. అందులో ఒకడైన వైశంపాయనుడు ఒకానొక సమయంలో పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని జనమేజయునికి ప్రసాదిస్తాడు. అలా తెలుసుకున్న జనమేజయుడు మానవులకు తెలిసేలా ప్రచారం చేస్తున్నాడు. ఈ విషయం మీకు వాల్యుబుల్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.